ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా హృదయాంబుదు ప్రవేశ మసీకే పాపుల రక్షకుడైన యేసు ప్రభునకే ప్రకాశ రూపాలు ఉదయకాల సమయంలో సువార్త ఇచ్చిన యేసు ప్రభునకే బలో ప్రవేశ మసీకే. ఈ సమయంలో మరి అగత్తపాలెంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రసన్న గారు వాక్యాన్ని పంచుకుంటారు. మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభునందు ప్రకాశరావు పాలెంలో ఉన్నటువంటి అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి రక్షణ సువార్తను మీకు తెలియజేయడానికి ఈ గ్రామానికి మేము వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట మరి వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అనగా సర్వలోకానికి, ప్రపంచానికి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వరము లేక ఇవి అని వ్రాయబడి ఉంటాడు. అది ఎందుకంటే దేవాది దేవుడు లోకములో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనందరినీ కూడా ప్రేమించి మనము పాపములో నశించిపోవుట దేవునికి ఇష్టము లేక ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకములోనికి ఒక పేద నరుడుగా ఈ లోకంలోనికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ముందు మానవాళిని ప్రేమించిన కారణం చేతనే తాను బదులు పలకకుండా మౌనముగా గొర్రెపిల్ల వలె తన ప్రాణాన్ని శిలువపై అర్పించాడు. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకు, నెత్తి మీద ముళ్ళ కిరీటం, భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు, వీటన్నిటిని కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మానవాళి అందరి నిమిత్తమై ఆయన అనుభవించాడు. అదే ప్రపంచం అంతటా కూడా మరి గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ సండే అని జరుపుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన ఎందుకో సిలువ వేయబడ్డాడయ్యా, ఆయన గురించి నాకెందుకు చెబుతున్నావు అంటున్నావేమో. లోకములోని మానవులు అందరి కొరకు చేసినటువంటి పాపానికి భయంకరమైనటువంటి శిక్ష ఉంది. అది పాతాళము, అది నరకము, భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలం అది. కనుక దీనిని ఎవడు కూడా తప్పించుకోలేడు. యోబు గ్రంథంలో 24వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట ఉంది. ఎవరన్నా చదవండి. యోబు గ్రంథము 24:19 అండి. యోబు గ్రంథం 24:19 చదవరా? యోబు గ్రంథము 24వ అధ్యాయము
అధ్యాయము 19వ వచనం చూడండి. నేను చదువుతున్నాను. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచు నీళ్లు ఎగసిపోనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము పాపము చేసే వారిని పట్టుకుంటుందంట. ఎలా పట్టుకుంటుంది? మంచు నీళ్లు ఎగసిపోవునట్లు. మంచుకు ఈ యొక్క దేవుని మరి ఉష్ణానికి వేడికి ఎటువంటి మంచైనా కరిగిపోద్దండి. ఒక మంచగడ్డ తీసుకొచ్చి ఇక్కడ పెడితే 5 నిమిషాల్లో నీరైపోద్ది. అలాగనే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పి ఈ యోబు గ్రంథకర్త చెప్తున్నాడు ఏంటంటే, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీవు చేసిన పాపము ద్వారా నువ్వు పట్టబడతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. సరే, మరి మానవులు లోకంలో పాపం చేయని వాడు ఎవడున్నాడండి? ఎవడు కూడా లేడు. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు చదివిన వాక్య ప్రకారంగా పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొని పోతుంది. అయ్యా, పాతాళములో అగ్ని ఆ యొక్క మరి యేసు ప్రభువారు ఒక సందేశం ఇస్తూ లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఈ లోకంలో దేవుని ఎరగకుండా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించిన కారణం చేత ఆయన నరకంలో పాతాళములో ఉన్నాడు. ఇక్కడ నేను పాతాళములో వేదన పడుతున్నాను అని భయంకరంగా అక్కడ అరుస్తూ వేదన పడుతూ ఉంటున్నాడు. ఆ పాతాళం నుంచి నిన్నెవడు తప్పించలేడండి. నీ పాపము నిన్ను పాతాళానికి పట్టుకొని పోతుంది. కాబట్టి ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సోదరుని, ఎవరైనా సరే ఆ పాతాళాన్ని తప్పించుకోవటానికి నీవు ప్రయత్నం చేయాలి. ఏంటి నువ్వు చేసే ప్రయత్నము? నీ యొక్క దాన ధర్మములు, పుణ్యకార్యముల ద్వారా ఆ పాతాళాన్ని నువ్వు తప్పించుకోలేవు. కానీ ఒకటి మాత్రం చేస్తే నువ్వు పాతాళాన్ని తప్పించుకొనగలవు. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగైనటువంటి దేవుడు గనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు కూడా వెలుగులో నడిచినట్లయితే, వెలుగులో సహవాసం చేసినట్లయితే, దేవుని నీవు ఎరగగలిగినట్లయితే, దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే, ఆ దేవాది దేవుని యొక్క అమూల్య బలియాగము ద్వారా కార్చినటువంటి రక్తములో నీకు శుద్ధి ఉంటుంది. పాపములు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరమాత్ముని యొక్క రక్తము, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రపరుస్తుంది. పాతాళం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటంటే, యేసు రక్తములో నీ పాపములు కడగబడాలి. నీ హృదయము శుద్ధీకరించబడాలి. హృదయము ఘోరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలదని గ్రంథంలో సెలవేయబడింది. అటువంటి హృదయాన్ని యేసు రక్తము చేత నీవు శుద్ధీకరించుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వ్రాయబడి ఉంది. కనుక నీవు చేయవలసినటువంటి పని ఏంటిదంటే, ప్రభువా, నా పాప హృదయాన్ని కడిగి నన్ను శుద్ధినిగా చేయి. నీ పరిశుద్ధ పవిత్ర రక్తములో నా పాపమునంతటినీ కడుగు, శుద్ధీకరించు, పాప శుద్ధి దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థించినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి నిన్ను పవిత్రపరుస్తూ ఉంది. అప్పుడు నువ్వు పరిశుద్ధులుగా చేయబడతావు, నీతిమంతుడిగా చేయబడతావు. నీ పాపము నుండి నీవు విడుదల పొందగలుగుతావు. అప్పుడు నిత్య రాజ్యము, ఆ పరలోక రాజ్యములోనికి నీవు చేరగలుగుతావు. లేకపోతే ప్రేమైన సహోదరుడా, నీవు నేను పాపులము కనుక ఎందుకు పాపులం అంటే, ఉదయం లేస్తేనే ఎన్నో అబద్ధాలు మాట్లాడతాం, ఎంతో మందిని ద్వేషంతో చూస్తాం. అసలు కూడా దేవుని యొక్క నామానికి విరుద్ధమైనవి, పాప సంబంధమైనవి. ఆజ్ఞాతిక్రమమే పాపం. అలా చేయద్దురా బాబు అంటే అదే చేస్తారు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు. ఆ పాపానికి వచ్చేటువంటి శిక్ష భయంకరమైనటువంటి నరకం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సోదరుడు, ఎవరైనా సరే
ఏ కులము కానీ, ఏ మతము కానీ, ఏ రకాలైనటువంటి ఏ దేశస్తులు కానీ, ఏ విధమైనటువంటి ఆ భేదము లేదు. కానీ అందరూ కూడా ఆ పాపుల కొరకై రక్తము చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయమార అంగీకరించి, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపపు స్థితిని అంతటిని నీ రక్తములో కడిగేయా, నన్ను శుద్ధీకరించేయా, నన్ను పరిశుద్ధుడిగా చేయ, నా పాపపు జీవితాన్ని మార్చేయాలని నువ్వు అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే ఏం పోతుందండి? ఏమి పోదు. నీ చీకటి పోతుంది, నీ పాపం పోతుంది, నీ యొక్క దుష్ట ప్రవర్తన అంతా మారిపోతుంది. ఒక మంచి వ్యక్తిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు అనేకులకు, నీ వీధికి, నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీ యొక్క జిల్లాకి, నీ యొక్క రాష్ట్రానికి నువ్వు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రార్థన నవీన్ గారు చేస్తారు వాక్యం కొరకు. మాటలో ఈ యొక్క ప్రకాశరావు పాలెంలో మేము వినిపించడానికి ఇచ్చిన సమయము సందర్భంతో చెల్లించుకుని ప్రియబిడ్డ తెలియజేసిన మాటలు జ్ఞాపం చేసుకుని ఈ చోటు నుంచి యొక్క మాటలు వింటున్న హృదయాలు కదిలింపచేయండి అని తండ్రి ప్రభా. ఆ యొక్క మాటలు హృదయాలు నాటిండి ఆయన తను ఫలించండి ఆయన తను ప్రభు. వారికి మారు మనసు రక్షణ దయచేమని విజ్ఞాపం చేసుకోవచ్చు. మేము ముందుకెళ్తున్న మాకు సహాయం దయచేయమని సమస్త కొన్ని చేతికి అప్పగించుకుంటూ నీకే మహిమకరంగా జరుగులాగున్న సమస్తం కూడా నీవే జరిగించుకోమని త్వరలో రాబోయే యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్టార్ట్ చేయండి ఆటో. ఈ సమయంలో ప్రియమైనటువంటి ఇంకా అధికమైనటువంటి విషయాలు మరి తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బాగా దేవుడు దీవించునుగాక. నష్టపరచుకొందువా భారీ పలేని నరక బాధ ఏపేగాలి ఫలితము. భారీ పలేని నరక బాధ ఏపేగాలి ఫలితము. ఆయకారం ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించిన యేసు ప్రభునకు జై. లోకాన్ని ప్రేమించిన యేసు ప్రభునకు జై. పాపాన్ని ద్వేషించిన యేసు ప్రభునకు జై. బోలో జిందా ఖుదావన్ ప్రవేశ మసీకే జై. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం ఎవరైనటువంటి సహోదరులు మయూరు నుండి వచ్చినటువంటి మోషే గారు వాక్యాన్ని పంచుకుంటారు. మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాము. ఓకే. ప్రభునందు ప్రియమైన ప్రకాశరావు పాలెం గ్రామస్తులందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ రీతిగా పాటలు పాడుచు మీ వద్దకు రావడానికి గల కారణం ఏంటంటే, మేము ఏదైతే కలిగి ఉన్నామో, ఎటువంటి సంతోషాన్ని అయితే మేము అనుభవిస్తున్నామో, అటువంటి సంతోషాన్ని మీకు కూడా తెలియజేయడం కొరకు ఈ ఉదయకాలం ఇష్టపడుతున్నాం. ప్రియులారా, తెరువు నీ హృదయము అనే పాట పాడుకుంటూ మీ వద్దకు వచ్చడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి గురించి ప్రేమల గురించి తెలియజేయడం కొరకు మేము ఇష్టపడుతున్నాం. ప్రియులారా, అవును ప్రియులారా, నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమేమైతే చెప్తున్నామో, ఏ మాటలైతే చెప్తున్నామో, ఆ మాటలు మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే కనుక మీ జీవితాలు మారేటటువంటిగా ఉంటుంది. ప్రియులారా,
ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా నెమ్మది లేనటువంటి వారుగా ఉన్నారు. సమాధానం నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ఆయన చెప్తూ వచ్చాడు. ఏంటి ఆ ప్రయాసాన్ని ఆలోచన చేసినట్లయితే, మానవుడు జన్మముతోనే పాపిగా పుడుతూ వచ్చాడు. కలిగి ఉన్న పాపాన్ని బట్టి నెమ్మది లేని వాడిగా ఉన్నాడు. ఈ పాపమును బట్టి మరణిస్తే కనుక నరకమునకు వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు పిల్లారా. అయితే నరకం నుండి తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం వల్ల మీరేం చేస్తారంటే, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడి ఒకనొక దినాన్ని ఈ భూమిని విడిచి వెళ్ళినప్పుడు ఆయన రాజ్యంలో చేరతారని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లారా. అయితే ఈ మోక్షాన్ని చేరుకోవడం కొరకు మానవుడు ఏం చేస్తూ వస్తున్నాడంటే, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఏంటంటే, పాపం పోవాలని చెప్పి అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. మానవుని యొక్క కోరిక ఒకటే, తన జీవిత కాలంలో తనకు నచ్చినట్టుగా జీవిస్తూ, తన ఇష్టానుసారంగా జీవిస్తూ వాడు చనిపోయిన మరలా తిరిగి లేస్తారు. తిరిగి లేచి ఆయన ఎదుగు చేరుకుంటారని ఆయన వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకే ఆయన చెప్పి వచ్చాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను తప్ప నా ద్వారా ఎవడును తండ్రి ఎదుగు చేరలేడని ఆయన చెప్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు ఎట్లాంటి వాడవైనా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడైనా సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం వలన ఒకనొక దినాన్న నువ్వు మోక్షాన్ని పొందుకుంటావు. కనుక ప్రేమతో ఆహ్వానిస్తున్నావు. ఒకనప్పుడు నేను కూడా లోకంలో ఉంటేవాడిని, లోకంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉంటేవాడిని. అయితే ప్రభువైన యేసుక్రీస్తును నా హృదయంలో అంగీకరించినప్పుడు నాకు నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. ఒకనొక దినాన్న చనిపోయినప్పుడు కూడా ఆయనతో ఉంటాననేటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను పిల్లారా. ఈ సత్యాన్ని మీకు ఈ మధ్యాహ్న కాల్సిన తెలియజేస్తున్నాను. మీరు కూడా విశ్వసిస్తే కనుక మీరు కూడా ఒకనొక దినాన ఆయనతో పాటు ఉండబోతున్నారు. కనుక ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారందరూ గొప్ప రక్షణ పొందుతారు. మేము ముందుకు వెళ్తుండగా మీకు ఒక ప్రార్థన చేస్తాం. మా మాటలను మీరు లక్ష్యం ఉంచితే కనుక మీరు మీ దేవుని యొక్క కార్యం మీ హృదయంలో జరుగుతుందని ఆశిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మా ప్రియులు కొన్ని కరపత్రాలు పంచుతున్నారు. వాటిని తీసుకోండి, చదవండి. చదివి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. మరి గొల్లవాన్ తెప్ప నుండి వచ్చినటువంటి ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రార్థనలో మనం ఏకీభవించాలి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నీవు మా కొరకు మరణించి ఉన్నావని, అదే రీతిగా నువ్వు సమాధి చేయబడ్డావని, అదే రీతిగా నువ్వు తిరిగి 3వ దినం లేపబడినావని ప్రభువా అనేక మంది విశ్వసించి ఉన్నారు. అందుని బట్టి ప్రభువా, నీ సేవకులు చెప్పిన ఈ వర్తమానమును బట్టి ప్రభువా అనేక హృదయాలను మీరు తెరవండి. గాయపడిన వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నెమ్మది విడుదల లేని వారికి నెమ్మదిని దయచేయండి, శాంతిని సమాధానం వారికి అనుగ్రహించండి. నీ దాసుని విత్తిన వాక్యం ద్వారా అనేకులు ప్రభువా సరిచేయబడడానికి కృప చూపించండి. వారి హృదయాలు తెరవబడి నీ వైపు త్రిప్పబడే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి పశ్చాత్తాపం కలిగించండి, మారు మనసు కలిగించండి, రక్షణ స్వభావంలోకి నడిపించండి. నిశ్చితమైతే మందిరంలోనికి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండగా మీరే కార్యములు జరిగించమని, ప్రాంతం పట్ల నీ దైవికమైన కృపను మీరు అనుగ్రహించమని, ఇది ప్రభువా ఇక మేము ముందుకు కొనసాగుతూ ఉండగా మీ తోడ్పాటును, కృపను, సహాయమును దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామస్తులకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో శుభాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. మరి మీ మనసులో తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఇంకా అధికమైనటువంటి విషయాలు మరి మీకు కావాల్సినట్లయితే మన దగ్గరలోనే మరి ఋషి స్కూల్ దగ్గర యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ రమేష్ గారు పరిచయం చేస్తా ఉన్నారు. ఆదివారం పరిచయం జరుగుతూ ఉంది. మీరు కూడా రండి. మారు మనసు పొంది రక్షణ
రక్షణ మార్గంలో రావాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నా. మా ప్రియులు మరి దేవుని యొక్క వాక్యం గ్రంథములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి తీసినటువంటి వాక్యాలు మీకు అందిస్తా ఉన్నారు. వాటిని తీసుకురండి, సత్యాన్ని వెరగండి, మోక్ష రాజ్యానికి మీరు సిద్ధపడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నా. పాఠ సంఖ్య సర్వ పాపముల కరముల మకుటమునేకు ధరింపచేసి ఘనపరచు ఉపకారి కరముల మకుటమునేకు ధరింపచేసి ఘనపరచు యేసును స్వీకరించు ధరితము తానే ప్రవేశించు నీ హృదయపు ద్వారము తెరువము ధరితము తానే ప్రవేశించు అందులకు రుచి కలుగజేసి అంగహీనులను రేపి నడువగదు అందులకు జయించెను అన్ని శోధనలను సహించెను కొరడా బల బాధను జయించెను అన్ని శోధనలను యేసుని స్వీకరించు యేసుని సహించెను కొరడా బల బాధను జయించెను అన్ని శోధనలను యేసుని స్వీకరించు యేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువము ధరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువము ధరితము తానే ప్రవేశించును బోలో యేసు మహారాజుకే పాపుల రక్షకుడైన యేసు ప్రభునికే జై. శాంతిని అనుగ్రహించే యేసు ప్రభునికే జై. మోక్షమిచ్చే యేసు ప్రభునకు జై. బోలో జిందా ఖుదావన్ ప్రవేశ మసీకే జై. సమయంలో దేవుని యొక్క వాక్యం మనం విందాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క దాసులు మరి ఓడూరు గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి శేఖర్ గారు వాక్యాన్ని పంచుకుంటారు. కిందకి చెప్తారు. లోకములో మానవుడు అనేకమైన వాటిని స్వీకరిస్తూ ఉంటాడు, అనేకమైన వాటిని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి కోరుకోవలసింది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించాలి, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలి. యేసు ప్రభు నిజమైన దేవుడని, యేసు ప్రభువారు పాపుల రక్షకుడని, యేసు ప్రభువారు మార్గము సత్యము జీవమని, యేసు ప్రభువు ద్వారా పాపములు క్షమించబడతాయని, యేసు ప్రభు ద్వారా నెమ్మది సమాధానం ఉందని, యేసు ప్రభువారే మార్గమని, యేసు ప్రభువారు పాపములు క్షమించగలిగిన దేవుడని లోకములో మానవుడు అంగీకరించాలి, స్వీకరించాలి. లోకంలో మానవుడు అనేకమైన వాటిని స్వీకరిస్తూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆయన కోరుకునేది ఆయనకి ఇవ్వాలి. ఏం కోరుకుంటున్నాడండి ఆయన? మారు మనస్సు కోరుతూ ఉన్నాడు. ఆయన కోరేది ఏం కోరుతూ ఉన్నారు? మారు మనస్సు కోరే దేవుడు. కాబట్టి మారు మనస్సు, అందుకనే పేరులోనే ఉంది మారు మనస్సు. అంటే మనస్సు ఏం చేయబడాలి? మారాలి, మార్చబడాలి.
యేసు ప్రభువారు నిజమైన దేవుడని, యేసు ప్రభువారు పాపుల రక్షకుడని, యేసు ప్రభువారే మార్గము సత్యము జీవమని, యేసు ప్రభు ద్వారా పరలోకము మోక్షముందని, యేసు ప్రభు ద్వారా నెమ్మది సమాధానం ఉందని, యేసు ప్రభు పాపుల రక్షకుడని, యేసు ప్రభు ద్వారానే రక్షణ ఉందని మారు మనసు పొందాలి. ఆయన కోరుకునేది ఏం కోరుతున్నారంటే మారు మనసును కోరుతూ ఉన్నారు. ఇంకేం కోరుతూ ఉన్నారు? దేవుని యొక్క వాక్యములో యెరూషలేమును కోరుతూ ఉన్నారు. యెరూషలేం అంటే దేవుడుండే స్థలము, మహారాజా పట్టణము, దేవుడు నివసించే స్థలము. కాబట్టి మీ దేహము దేవుని ఆలయమైనదని మీరెరుగారా అంటే దేవుడు నివసించే స్థలాన్ని కోరుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడ నివసిస్తాడు? మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలముల్లో నివసించువాడు. తరువాత విరిగి నలిగిన హృదయములో ఆయన అలక్ష్యము చేయడు. కాబట్టి మానవుని యొక్క హృదయములో నివసించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. నీ హృదయం ఎలాగుంది ప్రియమైన సహోదరుడా? అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించేది ఎవరు? దాన్ని కోరుకునేది ఎవరు? కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందుకనే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కానీ హృదయం శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. కాబట్టి యెరూషలేమును కోరుతూ ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుడు నివసించే మహాస్థలము, పరిశుద్ధ పట్టణము, దేవుడు కోరుకునే స్థలము. కానీ నీ హృదయాన్ని కోరుతూ, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటూ ఉన్నారు. ప్రభు కోరుకునేది మారు మనసును కోరుతూ ఉన్నారు. మీ జీవితం మార్చుకుంటారా? మీ బ్రతుకును మార్చుకుంటారా? ప్రభు 2024 సంవత్సరాల క్రితము మీరు దైవనరుడిగా కన్యక మరియ గర్భము ద్వారా మీరు ఈ లోకములకు వచ్చినారు. నా పాపములు క్షమించడానికి, నాకు నెమ్మది ఇవ్వడానికి, నా పాపం నుండి విడిపించడానికి. మీరు పాపములు క్షమించగలిగిన దేవుడు అంట, మీరు మోక్షానికి తీసుకెళ్ళగలిగిన దేవుడు అంట, మీరు రక్షణ అనుగ్రహించే దేవుడు అంట. ప్రభు నా పాపములు క్షమించండి, నాకు నెమ్మది ఇవ్వండి, నాకు సంతోషం ఇవ్వండి అని ఒప్పుకుంటే వెంటనే దేవుడు ఇప్పుడే మీ పాపాలు క్షమిస్తారు, మీకు నెమ్మదిస్తారు, మీకు సమాధానం ఇస్తారు. అందుకని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. మన పాపం మనలో ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సూక్ష్మముల మోక్షం. దేవాలైన పాపిని, నా పాపముల కొరకు లోకానికి వచ్చినారు, మీ రక్తాన్ని చిందించినారు. ప్రభు నీ రక్తములు నా పాపములు కడగండి, నన్ను శుద్ధినిగా చేయండి, నన్ను పవిత్రపరచండి అని ఒప్పుకుంటే ఇప్పుడే వెంటనే తక్షణమే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవారు. ఎటువంటి ఘోర పాపాత్ములైనప్పుడు కూడా ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవారు, యథార్థ హృదయముతో. అందుకనే రక్షింపనేరకుండానట్లు యెహోవా స్తము కొరచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను రక్షించాలని ఆయన కుడి హస్తాన్ని వైపు చాపుతూ ఉన్నారు. రక్షింపనేరకుండానట్లు యెహోవా స్తము కొరచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఏమడ్డొస్తుందండి? పాపం అడ్డొస్తుంది, దోషం అడ్డొస్తుంది. ఈ పాపపు దోషము అడ్డుని తొలగించుకుంటే ప్రభు నీలోనికి వస్తారు. చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం కలుగుతుంది. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ఆమేన్.